జై శ్రీమన్నారాయణ. ఈ రోజుతో కంప్లీట్గా నాది ఉడిపి అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. మరి ఆ భగవంతుడి తిన్న చూసి ఈ వానదేవుడు కరుణించి చక్కగా నా పంట నా చేతికి అందితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా కష్టపడాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఒక్క మడి దమ్ము పట్టడానికి 13 రోజులు 3 బోర్లు వేస్తేనే కానీ ఇది అసలు నిండలేదు. ఇలా ఈ మడి ఇంచుమించు 4 రోజుల నుంచి కంటిన్యూ చేస్తే ఈ మడి అయింది. ఇంతమంది లేబర్తో కంటిన్యూస్గా 5 రోజులు పని చేస్తే ఈరోజు ఈ పంట ఉడడం అయింది. కానీ రైతుకి పంట గిట్టుబాటు లేదనే సంగతి అందరికీ తెలుసు. ప్రభుత్వాలు కూడా కాస్త కరుణించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దాన్ని రైతుకు అనుసంధానం చేయాలి. చెరువుల్లో పనులు చేస్తున్నారు, మొత్తం అంతా ప్రభుత్వం డబ్బు అంతా మట్టిపాలు చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వాస్తవంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో అది రైతుకు అనుసంధానం చేయాలా. ఆ రోజు రైతు మిగులుతాడు. మొత్తం మన ఈ లోకం మీద ప్రతి ఒక్కరికి తిండి గింజలు దొరుకుతాయి. ఇదే ప్రక్రియ కొనసాగితే రైతుకి గిట్టుబాటు లేకపోతే రైతులు వలసలు వెళ్ళిపోవడం ఖాయం. వలసలు వెళ్ళిపోయిన తర్వాత యావత్ మానవాళి అంతా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వ్యవసాయం మీద గిట్టుబాటు లేక ఈరోజు నేను ప్రెస్టేజ్ గుడిస్తున్నాను. ఇంత నేల తల్లిని ఖాళీగా ఉంచుకోలేక ఈ నేల తల్లి మీద పంట పండించాలన్న ఆలోచనతో చేస్తున్నాం. కేవలం మన కూలీలకు ఉపాధి దొరుకుతుంది. నాకు ఏదో నా పిల్లలకి ఆ మాత్రం తిండి గింజలు దొరుకుతాయని. రైతులు అనే వాళ్ళు వలసలు వెళ్ళిపోతే ఏ ఒక్కరికి తిండి గింజలు దొరక్క చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పటికైనా చాలా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, రాజకీయ నాయకులు కళ్ళు తెరవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రైతుకు సపోర్ట్ చేయాలి. మ్యాక్సిమం నాణ్యమైన విద్యుత్ 9 గంటలు ఇస్తామని ఇదే సీజన్లో ఇంచుమించు రోజుకి 6-7 సార్లు 6-7 పర్యాయాలు కరెంటు పవర్ బ్రేక్ అవుతుంది. రైతుకి మాత్రమే నాణ్యమైన కరెంట్ ఇచ్చేలాగా ఉంటే రైతు బతుకుతాడు. మీరందరూ సుభిక్షంగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ.